హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పైకి వేషం కాదండి, లోపట ఉన్న శక్తి పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చేది. పైన కాదు నిన్ను సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడు. నీ హృదయాన్ని తన మాటలతో నింపుతాడు. నీ మాటలలో శక్తి ఉంటుంది, నీ మాటలలో సారం ఉంటుంది, నీ మాటలలో సత్యం ఉంటుంది. నీ మాటలు క్రీస్తుకు సంబంధించినవిగా ఉంటాయి కనుక సిలువను గురించిన సువార్త సామాన్యమైన సువార్తే గాని పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన సిలువ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు మనుషుల హృదయాలలో పొడవబడతారు, గుచ్చబడతారు. ఇక్కడ ఆది అపోస్తలులు బోధించబడుతున్నప్పుడు ఆ యెరూషలేములో ఇన్ని భాషలు మాట్లాడేవారు వచ్చి వారు మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని అని ఉందండి బైబిల్లో. కింద ఫుట్ నోట్లో పొడవబడి నేనేం చేయాలి? ఇప్పుడు మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి, రక్షించబడండి. అప్పుడు పరిశుద్ధాత్ముడను వరం మీకు ఇవ్వబడుతుంది. మారు మనసు పొందారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మారు మనసు పొందారా? అనుమానం ఎందుకండి? మనసు మారిందా? దేవుని దయ వల్ల ఇంతకుముందు వారానికి కనీసం 7 సార్లు తాగేవాడిని, ఇప్పుడు దేవుని దయ వల్ల 3 సార్లే తాగుతున్నాను అన్నాడు. నేను మారు మనసు పొందాడా? ఏంటో అంతకు ముందు చేసినంత పెద్ద పెద్ద పాపాలు ఏం చేయటం లేదండి, చిన్న చిన్న పాపాలు తప్ప అన్నాడు అనుకోండి, వాడు మారు మనసు పొందాడా? అబ్బే గుళ్ళో మాత్రం నేను మందిరానికి వస్తే మాత్రం అబ్బా నేను అస్సలు బూతు మాటలు ఎప్పుడు మాట్లాడండి. అసలు నేను నా బాడీ లాంగ్వేజ్ కానీ నేను కూర్చునే విధానం కానీ నేను ఎంత జాగ్రత్తగా ఉంటానంటే నిజమైన భక్తుల్లాగానే ఉంటానండి. గేట్ దాటితే నేను ఎట్టుంటానో నాకే తెలియదండి. మారు మనసు పొందావా? మారు మనసు పొందినోడు ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఎలా ఉంటాడండి? ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడలా నూతన సృష్టి, పాతవి గతించెను కొన్ని కొత్తవాయన, సమస్తమును క్రొత్తవాయను. నీ మనోవాక్య కర్మల యందు, నీ మనసులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ఆశలు, నీ కోరికలు అన్నీ మారిపోతాయి. అది నిజమైన క్రైస్తవ్యం. మొట్టమొదట ప్రభు చేసిన బోధది, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. నికోదేమనే బోధకుడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, నేను నిత్యరాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే నువ్వు తిరిగి జన్మించాలి అంటే ఆ ముసలానికి అర్థం కాలేదు. ముసలివాడైన నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టబట్టావా అంటే అది కాదయ్యా, శరీరం మూలంగా పుట్టింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ ఉన్నది. శరీరం మళ్ళీ పుట్టక్కర్లేదండి, నీ ఆత్మలో నీవు తిరిగి జన్మించాలి. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నీకు ఇచ్చదను. నీ రాతి గుండెని తీసివేసి నేను నీకు మాంసపు గుండెని ఇచ్చదను ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే నీవు నూతన హృదయాన్ని పొందుతావో, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతావో, నీ తీరు, నీ పద్ధతి, నీ భవిష్యత్తు, నీ జీవితం సమస్తం మారిపోతాయి. ఆత్మ అభిషేకంతో వివసించేవారు అనేకులకు ఆశీర్వాదకరంగా, సవాలుకరంగా జీవించగలుగుతారు. వారి జీవితాల్లో జయ జీవితాలు ఉంటాయి. పాపానికి లొంగరు, లోకాశలకు లొంగరు, సాతానుకు బెదరరు. దేవుని సాక్షులుగా మరణానికైనా మరణించడానికైనా సిద్ధమని ఆనాడు ఆది అపోస్తలులందరూ ఆత్మాభిషేకం పొందిన వారు హతసాక్షులు అవ్వడానికి సిద్ధమయ్యారే గాని ఆనాటి రాజులకు భయపడి సువార్తను ఆపలేదు, వారి ప్రతిమలకు మొక్కలేదు. పరిశుద్ధాత్మని శక్తి కార్యాలు ఈ అంచె దినాల్లో మనం చూడలేకపోతున్నామండి. ఏదో పెద్ద స్ట్రగుల్ అవుతున్నావు ఒక మనిషిని ప్రభు దగ్గర నడిపించడానికి. నిన్ను నీవు మార్చుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నావే గాని పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించు, నన్ను మార్చు, నా బలహీనతల నుంచి నన్ను విడిపించని నీవు మోకరించి ప్రార్థించగలిగితే
జయ జీవితాన్ని చూడగలుగుతాం. ఈ అంచె దినాలలో దేవుడు అలాంటి కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా జరిగించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నిన్ను ప్రేమించిన వీరిని చూడయ్యా, నీ చేత ప్రేమించబడిన వీరిని చూడయ్యా, నీవేర్పరుచుకున్న వీరిని చూడయ్యా, నీవు ఆకర్షించుకున్న వీరిని చూడయ్యా. ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషం ఉందో బాగా ఎరిగిన ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయయ్యా. నీ ఆత్మను మా మీద కుమ్మరించుము నాయన. ఇంకా ఎవరైనా సాతాను కట్లలో ఉంటే, బంధకాలలో ఉంటే, ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నేను నా దేవుని సొత్తు, సాతానుకు నా మీదకి అధికారం లేదు. పరిశుద్ధాత్ముడు నాకు తోడున్నాడు. నేను జయ జీవితం జీవిస్తానన్న విశ్వాసముతో తిరిగి వెళ్ళుటకు, అంతవరకు నమ్మకంగా జీవించుటకు, దినదినము నీ ఆత్మతో అభిషేకించబడుతూ, సర్వసత్యములోనికి నడిపించబడుతూ, నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తూ, భూదిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.